మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా సుమారు 13,000 ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉందని రైతులు ప్రతి సీజన్లో వరి పంట తర్వాత వరి వేయడం, పంట మార్పిడి చేయకపోవడం వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు వరి పంటలో కాండం తొలుచు పురుగు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు రామాయంపేట మండల వ్యాప్తంగా దాదాపుగా 90% మనకు వరి నాట్లు వేసే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరము వరి పంట తర్వాత వరి వేయడం వల్ల కాండం దొంచే పురుగు, మనం లోకల్గా మొగి పురుగు అంటాము, దీని ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం మనము అన్ని రకాల పురుగు మందులు వాడుతున్నాము. దాంతోపాటు కొన్ని కల్చరల్ ప్రాక్టీస్ కూడా చేసినట్టయితే ఈ మొగి పురుగు ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు జాన్స్లింగాపూర్ గ్రామంలో పర్యటించి ఆకుకొనల్ని చుంచే ప్రొసీజర్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే కాండం దంచే పురుగు యొక్క తల్లి పురుగు దాదాపు 300 నుంచి 400 గుడ్లను ఆకు చివరి భాగంలో పెడుతుంది. ఇది రైతులు గమనించకుండా మెయిన్ పొలంలో నాటేసినప్పుడు ఆ గుడ్డు పగిలి దాని నుంచి వచ్చే లద్దె పురుగుల వల్ల ఆర్థికంగా చాలా నష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్తో మనము వేరుకొనల్ని అంటే ఆకుకొనల్ని చుంచడం ద్వారా ఈ గుడ్లను సమర్థవంతంగా నాశనం చేయొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్, ఎట్లాంటి ఖర్చు లేదు. కాబట్టి వీటి మీద రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.